హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మడత రొట్టె ఏ విధంగా చేయాలో చూద్దామండి. మనము గోధుమ పిండితో చేసే మడత రొట్టె ఇది. పొరలు పొరలుగా రావాలన్నా, మెత్తగా రావాలన్నా ఏ విధంగా మనము పిండిని కలుపుకోవాలో చూద్దామండి. చపాతీ అంటే అందరికి ఇష్టం కదా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్స్ వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా పొడిగా ఉండగానే కలుపుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలండి. చాలామంది హాట్ వాటర్ కలుపుతారు, అంతగా అవసరం లేదండి. నార్మల్ వాటర్ తోటే ఈ విధంగా పోసుకొని చూస్తున్నారు కదా, వేళ్ళతో మనము ఎక్కువ చేతితో బాగా గట్టిగా పిసికినట్టుగా కలపకుండా వేళ్ళతోనే మృదువుగా పిండిని కలుపుతూ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒకేసారి కాకుండా ఈ విధంగా మనము చేయడం వల్ల మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా రోటీ కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా పోసిన తర్వాత మనకు కలుపుతుండగానే తెలిసిపోతుందండి. ఇట్లా లేయర్గా వస్తుంది. అప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా బౌల్లో కాకుండా మనము ఫ్లోర్ పైన కూడా కలుపుకుంటే మనకు పిండి అనేది కరెక్ట్గా మెత్తగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మరి నేను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాను. ఈ విధంగా మనము ఫ్లోర్ పైన వేసుకొని మనము పిండిని 2 చేతులతో గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ఈ విధంగా కలిపేటప్పుడు దాన్ని విరగదీయాలండి. చూడండి, ఈ విధంగా మనము దాన్ని ఇట్లా పిండిని విరగదీస్తూ గట్టిగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక 10-15 మినిట్స్ వరకు మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేసుకుంటేనే మనకు చేసుకునేటప్పుడు రోటీ చాలా మృదువుగా అనేది వస్తుంది. 15 మినిట్స్ తర్వాత దీన్ని నేను ఈ విధంగా మరలా ఒకసారిగా కలుపుకొని మనకు సేమ్ సైజులో రోటీ రావాలంటే ఈ విధంగా మనము కట్ చేసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఫ్లోర్ పైన కొద్దిగా ఆయిల్ రాసుకొని మనము ఈ విధంగా అప్పడాల కర్రకి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వస్తుందో మనకు రోటీ అనేది. ఈ విధంగా చేయడం వల్ల మనకి లేయర్గా మనకు వస్తుంది. రోటీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొద్దిగా మనము పొడి పిండిని యాడ్ చేసుకొని అదేవిధంగా ఫ్లోర్ పైన పిండిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని రోటీని చేసుకోవాలండి. మనకి అంత షేప్ తోటి ఏం అవసరం లేదు. పర్ఫెక్ట్గా మనకు లేయర్గా మాత్రం రోటీ వస్తుంది. అదేవిధంగా మనము ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పెనానికి అప్లై చేసుకొని కాల్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, మనకి పిండి కలపడం పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే మనకి రోటీ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులోకి కాంబినేషన్ మనకి టమాటా పప్పు కానీ లేదు అంటే మామిడికాయ పప్పు కానీ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి నేను మామిడికాయ పప్పు చేశాను, చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.